అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. నీట్ యూజీ 2025కి సంబంధించి రిజల్ట్స్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ ప్రారంభించేందుకు అంతా సన్నాహాలు చేస్తున్నారు. ఒకవైపు ఎన్ఎంసీతో పాటుగా రెండో వైపు రాష్ట్రాల వారీగా యూనివర్సిటీల్లో కూడా స్టేట్ వైజ్ లిస్టులు రిలీజ్ చేయడం, కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం అంతా జరగబోతుంది. జూలైలో దీనికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. అయితే ఈ క్రమంలోనే ఆల్ ఇండియా కోటాలో నిర్వహించేటువంటి కౌన్సిలింగ్లో ఎయిమ్స్ సహా ఇతర ఉన్నతమైనటువంటి విద్యా సంస్థల్లో సీట్లు రావాలంటే ఎంత ర్యాంక్ ఉండాలి, దీని మీద ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా టాప్ ర్యాంకర్లందరూ చేరేటువంటి యూనివర్సిటీస్ ప్రయారిటీ లిస్ట్ ఏంటి, అందులో ఎన్ని సీట్లు ఉంటాయి, అందులో కట్ ఆఫ్ ఏ కేటగిరీకి ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది, దీన్ని మనం పరిశీలిద్దాం. దీన్ని చూస్తే ఎయిమ్స్ ఢిల్లీ టాప్ యూనివర్సిటీ, అందరికీ తెలుసు, టాప్ ర్యాంకర్లు అందరూ చేరేటువంటి క్యాంపస్. ఇందులో 46 సీట్లు ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. 47వ ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ వరకు 2024లో సీట్ వచ్చింది. అంటే 46 సీట్లకి 46 ర్యాంక్ వస్తే మీకు గ్యారంటీ అవకాశం ఎక్కువ ఉంటుంది, 46వ ర్యాంకు వచ్చినటువంటి వాళ్ళ వరకు. అదేవిధంగా జనరల్ ఈడబ్ల్యూఎస్లో 12 సీట్లుంటే 214వ ర్యాంక్ 214th ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఓబీసీ ఎన్సీఎల్లో 33 సీట్స్ ఉంటే 186 ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చినటువంటి వరకు సీట్ వచ్చింది. ఇక అదేవిధంగా ఎస్సీ కేటగిరీలో 19 సీట్స్ ఉంటే ఎయిమ్స్ ఢిల్లీలో 647th ర్యాంక్ ఆల్ ఇండియా సిఆర్ఎల్ ర్యాంక్, ఇది కేటగిరీ ర్యాంక్ కాదు, సిఆర్ఎల్ ర్యాంక్ 647 వరకు సీట్ వచ్చింది. ఎస్టీ కేటగిరీలో 8 సీట్స్ ఉంటే ఎయిమ్స్ ఢిల్లీలో 1150th ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. మొత్తం 118 సీట్స్, 118 సీట్స్ ఎయిమ్స్ ఢిల్లీలో ఉన్నాయి. ఆ తర్వాత హైయెస్ట్ కట్ ఆఫ్ ఉండేది జిప్మర్ పుదుచ్చేరిగా చెప్తున్నారు. ఎయిమ్స్ ఢిల్లీ తర్వాత జిప్మర్ పుదుచ్చేరికే డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఇందులో ఓపెన్ కేటగిరీలో 51 సీట్లుంటే 350th ర్యాంక్ వరకు ఇక్కడ సీట్ వచ్చింది. అదే జనరల్ ఈడబ్ల్యూఎస్లో 12 సీట్స్ ఉంటే 1485th ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఓబీసీ ఎన్సీఎల్లో 34 సీట్స్ ఉంటే 867th ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఎస్సీ కేటగిరీలో 20 సీట్స్ ఉంటే 6617th ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా జిప్మర్ పుదుచ్చేరిలో సీట్ వచ్చింది. అదే ఎస్టీ కోటాలో ఆ క్యాంపస్లో 10 సీట్లుంటే 8697th ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ వరకు 2024లో సీట్ వచ్చింది. మొత్తం 127 సీట్స్ అక్కడ ఉన్నాయి. ఆ తర్వాత ఎయిమ్స్ జోధ్పూర్ రాజస్థాన్లో ఉంది. ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 48 ఉంటే 374th ర్యాంక్ వరకు ఇక్కడ సీట్ వచ్చింది. ఇక్కడ కేటగిరీ వారీగా మీరు ఇక్కడ స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తున్నాయి, చూడొచ్చు. దాని తర్వాత ఎయిమ్స్ భోపాల్ 4th ప్లేస్లో ప్రయారిటీలో ఎక్కువ మంది టాప్ ర్యాంకర్లు తీసుకున్నటువంటి లిస్టు చూస్తే 4th ప్లేస్లో ఎయిమ్స్ భోపాల్ ఉంది. ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 47 సీట్స్ ఉంటే 510 ర్యాంక్ వరకు ఓపెన్ కేటగిరీ స్టూడెంట్కి అక్కడ 2024లో ఎయిమ్స్ భోపాల్లో సీట్ వచ్చింది. దాని తర్వాత ఎయిమ్స్ భువనేశ్వర్ ఒడిశాలో ఉన్నటువంటి ఈ క్యాంపస్లో 49 సీట్స్ ఓపెన్ కేటగిరీలో ఉంటే ఇందులో 655 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ వరకు సీట్ వచ్చింది. ఇక అదేవిధంగా దాని తర్వాత ఎయిమ్స్ రిషికేష్ ఉంది, 731 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. దాని తర్వాత ఎయిమ్స్ నాగపూర్ ఉంది, 953rd ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. వీటి తర్వాత బిహెచ్యు వారణాసిలో ఉన్నటువంటి బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఉన్న మెడికల్ కాలేజీలో 39 సీట్స్ ఉంటే 1098th ర్యాంక్ వరకు అక్కడ సీట్ వచ్చింది. దాని తర్వాత ఎయిమ్స్ రాయ్పూర్ 49 సీట్స్ ఉంటే 1180th ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్కి సీట్ వచ్చింది. దీని తర్వాత ఎయిమ్స్ పట్నా బీహార్, ఇక్కడ 48 సీట్స్ ఉంటే 1476th ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. దాని తర్వాత బటిండా ఎయిమ్స్ పంజాబ్లో ఉంది. ఇక్కడ 39 సీట్ ఉంటే 1609th ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. దీని తర్వాత ఎయిమ్స్ మంగళగిరి ఆంధ్రప్రదేశ్లో ఉంది. 49 సీట్స్ ఉంటే 1930th ర్యాంక్ వచ్చినటువంటి ఓపెన్ కేటగిరీ స్టూడెంట్కి సీట్ వచ్చింది. ఇక కేటగిరీ వారీగా ఏ కేటగిరీకి ఎంతెంత ర్యాంక్ వస్తుంది అన్నది మీరు స్క్రీన్ మీద ఆ ఇన్స్టిట్యూట్ వారీగా మీరు చూసుకోవచ్చు. దీని తర్వాత ఎయిమ్స్ బిలాస్పూర్ హిమాచల్ ప్రదేశ్లో ఉంది.
2401 ర్యాంక్ వరకు 2024 దాంట్లో సీట్ వచ్చింది. దాని తర్వాత ఎయిమ్స్ కళ్యాణి వెస్ట్ బెంగాల్ 50 సీట్స్ ఉన్నాయి, 2435th ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది. దాని తర్వాత ఎయిమ్స్ గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్లో ఉంది, 48 సీట్స్ ఉన్నాయి, 2448th ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. దాని తర్వాత ఎయిమ్స్ బీబీ నగర్లో చూస్తే 39 సీట్స్ ఉన్నాయి, 2588 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. దాని తర్వాత ఎయిమ్స్ రాయ్బరేలీ ఉత్తరప్రదేశ్లో ఇక్కడ 2994th ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. దాని తర్వాత జవహర్లాల్ నెహ్రూ ఏఎంయు అలీగర్ ముస్లిం యూనివర్సిటీ ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇందులో 68 సీట్స్ ఉంటే 3752 ర్యాంక్ ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్గా మనం చూడొచ్చు. దాని తర్వాత ఎయిమ్స్ గువాహతి అస్సాంలో ఉంటే ఇక్కడ 39 సీట్స్ ఉంటే 3784th ర్యాంక్గా ఇక్కడ కట్ ఆఫ్ ఉంది. దాని తర్వాత ఎయిమ్స్ జమ్మూ ఇక్కడ చూస్తే 3787 కట్ ఆఫ్గా ఉంది. దాని తర్వాత ఎయిమ్స్ రాజ్కోట్ ఇక్కడ గుజరాత్లో ఉన్నటువంటి రాజ్కోట్లో చూస్తే 5455th ర్యాంకు కట్ ఆఫ్గా కనిపించింది. దాని తర్వాత జిప్మర్ కరైకల్ ఇది పుదుచ్చేరిలోనే ఉంటుంది, దీంట్లో 11154th ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది. 23rd ప్లేస్లో ఎయిమ్స్ దియోఘర్ జార్ఖండ్లో ఉంది, 16,179th ర్యాంకు ఓపెన్ కోటాలో కట్ ఆఫ్గా ఇక్కడ ఉంది. చివరిగా ఎయిమ్స్ మదురై ఇది తమిళనాడులో ఉంది. ఈ కేటగిరీ వారీగా చూస్తే ప్రయారిటీ లిస్ట్లో లాస్ట్ ఇన్స్టిట్యూట్గా ఎయిమ్స్ మదురై మనం చూడొచ్చు. ఇక్కడ ఓపెన్ కేటగిరీకి 25,037th ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్కి కూడా సీట్ వచ్చింది. 25,000 ఎయిమ్స్లో 2024లో లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ 25,000 ర్యాంక్ ఓపెన్ కేటగిరీలో ఉంటే ఈడబ్ల్యూఎస్లో 28,752 ర్యాంక్ ఉంటే ఓబీసీ ఎన్సీఎల్లో 9,299 ర్యాంక్ ఉంటే అదేవిధంగా ఎస్సీ కేటగిరీలో 1,38,065 ర్యాంక్ ఉంటే అదేవిధంగా ఈ ఎస్టీ కోటాలో మనం చూస్తే 1,68,349 ర్యాంకు కట్ ఆఫ్గా ఉంది. అంటే మీరు 1,60,000 వరకు కూడా ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ ఏదో ఒక ఎయిమ్స్లో చేరేదానికి సిద్ధమైతే సీటు వచ్చేదానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా ఎస్సీ కేటగిరీ 1,35,000 వరకు కూడా మీకు ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో చూస్తే 28,752 వరకు సీట్ ఉంది. ఓబీసీ ఎన్సీఎల్లో 25,087th ర్యాంకు జిప్మర్ కరైకల్లో వచ్చింది. ఇవి కట్ ఆఫ్ ఆయా కేటగిరీల వారీగా. ఇంకా మిగతా ఇన్స్టిట్యూట్ వారీగా మీరు కట్ ఆఫ్ కూడా కావాలంటే ఇదొక స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఎక్కడ ఏ కేటగిరీలో ఎక్కడెక్కడ ఎంతెంత వస్తుందన్నది కూడా మీరు పరిశీలించుకోవచ్చు. మొత్తంగా చూస్తే కట్ ఆఫ్ ర్యాంకులు కూడా చాలా క్లియర్గా మీకు చూసుకోవచ్చు, ఏ కేటగిరీకి ఎక్కడెక్కడ వస్తుంది అనేది. దాంతోపాటుగా ప్రయారిటీ మీరు ఆల్ ఇండియా కోటాలో సీటు సాధించాలి, ఎయిమ్స్ లాంటి ఉన్నత సంస్థల్లో మేము చేరాలి అనుకున్నటువంటి వాళ్ళకి టాప్ 24 ఇన్స్టిట్యూట్ లిస్ట్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది ఎయిమ్స్ సంబంధించి ఇతర ఇన్స్టిట్యూట్స్కి సంబంధించి టాప్లో ఉన్నటువంటి ఎంబీబీఎస్ కాలేజీల ప్రయారిటీ లిస్టు, దాంతోపాటుగా కట్ ఆఫ్ డీటెయిల్స్, కేటగిరీ వారీగా ఉన్నటువంటి సీట్ల వివరాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.